ఈరోజు వాగ్దాన సందేశం మార్కు సువార్త 11వ అధ్యాయం 12 నుండి 14, 20 వచనం ధ్యానం చేసుకుందాం. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమని ఇచ్చవచ్చాను. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమూ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలం కాదు. అందుకని ఇక మీద ఎన్నటికీ నీ పండ్లు ఎవరును తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిది. 20వ వచనం. ప్రొద్దున వారు మార్గన పోచుండగా అంజూరపు వేళ్ళు మొదలుకొని ఎండి ఉండుట చూసిరి. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి సాయం చేయండి. స్వరం వినిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మాట్లాడుచున్న మాట ఏమిటంటే అంజూరపు చెట్టు గురించి మనం తెలుసుకొనిచున్నాం. యేసు ప్రభువుల వారు ఆకులు కొని అంజూరపు చెట్టు వైపు చూసినప్పుడు ఆకులు తప్ప కాయలు లేవు. మన జీవితంలో ఫలములు లేకపోతే శాపగ్రస్తం అయిపోతాం. ఈ చెట్టు ఆయన ఇంకా ఎప్పుడూ నీ పండ్లు ఎవరు తినకుందురుగా అని చెప్పినప్పుడు అక్కడ అద్భుతం ఏంటంటే ఆ వేళ్ళు మొదలుకొని చెట్టు ఎండిపోవడం చూశారు. ఆమేన్. పేతురు అన్నారు, అయ్యా మీరు ఉదయం చెప్పిన 21వ వచనం, పేతురు జ్ఞాపకం బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను. దేవుడు శపించిన వారు ఎండిపోతారు. వారి సంఘం అభివృద్ధి ఉండదు, కుటుంబం అభివృద్ధి ఉండదు, వారు అభివృద్ధి పొందరు. కనుక మనము దేవునికి ఫలాలిచ్చే చెట్టుగా, ఫలించడు వృక్షముగా మనం ఉందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించిన కాక. ఆమెను ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రయించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి జయం అనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930331. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.